నాణ్యత శుభ్రత పాటించని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి కూడా జులిపించారు. హన్మకొండ జిల్లాలో పేరు మోసిన పలు హోటళ్లలో కనీస ఆహార ప్రమాణాలు పాటించని హోటళ్లపై దాడులు చేశారు. హన్మకొండలోని అశోక, శ్రేయ, అరణ్య రెస్టారెంట్స్ లో జరిపిన సోదాల్లో హానికరమైన బూజు పట్టిన మాంసం, ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన చికెన్, హానికరమైన రంగులు, రసాయనాలు వాడుతున్నట్టు గుర్తించారు. రెస్టారెంట్స్ లోని ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఎస్ సుమిత్ర, వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ అన్ని కూడా రోగాలకు అడ్డాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు కోరి కొని తెచ్చుకుంటున్నటువంటి, అంటే హోటల్లో తినుబండారాలు కానీ మిగతా విషయాలు తినడానికి వెళ్ళినప్పుడు కోరి రోగాలు కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరం ఉంది. హన్మకొండలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అశోక హోటల్, అదేవిధంగా హన్మకొండ బస్టాండ్కి సమీపంలో ఉన్నటువంటి శ్రేయ హోటల్, నక్కలగుట్టలో ఉన్నటువంటి అరణ్య హోటల్, ఈ 3 హోటళ్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ హోటళ్లలో కనీస ప్రమాణాలు పాటించకుండా రంగులు, రసాయన పదార్థాలు వాడడంతో ప్రజల ప్రాణాలకు హానికరమైనటువంటి పదార్థాలు వాడడం అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు ఈ హోటల్స్ పాటించకపోవడం పట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. హానికరమైనటువంటి రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి తనిఖీల్లో బయటపడ్డది. బూజు పట్టినటువంటి మాంసము, అదేవిధంగా ఆహార ఉత్పత్తులు, అదేవిధంగా దానిపైన మ్యానుఫ్యాక్చర్ డేట్ లేనటువంటి, అంటే కనీసం ప్రమాణాలు పాటించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వినియోగదారులకి వడ్డించడం వల్ల అనేక రకాలమైనటువంటి రోగాలు వస్తాయి, ప్రజలు ఆసుపత్రుల పాలవుతారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫుడ్ గ్రేడ్ లేనటువంటి ప్లాస్టిక్ కవర్ల లోపల భారీగా మాంసం ఉత్పత్తులు లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పన్నీరు, తుప్పు పట్టినటువంటి వంట పాత్రలు, వీటి ఫంగస్, బూజు పట్టినటువంటి కూరగాయలను కూడా గుర్తుపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము అంటే హన్మకొండ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి శ్రేయ హోటల్ లోపల తనిఖీ చేస్తే కళ్ళు బైర్లు కమ్మేటువంటి విషయాలు బయటపడ్డాయి. చికెన్ కబాబ్స్ కావచ్చు, తదితర ఆహార మాంసపు ఉత్పత్తులు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అవి కనిపించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా అంటే అక్కడ ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటమాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తుపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా హన్మకొండ చౌరస్తాలో ఉన్నటువంటి అశోక హోటల్ ఏదైతే ఉందో అటే అశోక హోటల్లో కూడా తనిఖీ చేయగా కృత్రిమ రంగులు కలిపినటువంటి ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరి యూజ్డ్, అంటే పదే యూజ్ చేసినటువంటి ఆయిల్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ డబ్బాలను, రంగు డబ్బాలను, అదేవిధంగా 10 లీటర్ల కాగిన నూనెను కూడా గుర్తించారు. అదేవిధంగా కాలం చెల్లినటువంటి కస్తూరి మెంతి, అదేవిధంగా ఎవరెస్ట్ చికెన్ మసాలాలు, కాల పరిమితికి మించినటువంటి సాస్ బాటిల్స్ను గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. అనుమానిత కల్తీ ఆహార పదార్థాలైనటువంటి బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా లేనటువంటి స్టోర్ రూమ్లో నిల్వ ఉంచినటువంటి 5,500 విలువ గల 17 న్యూడిల్ ప్యాకెట్లను, 28 సోంపు ప్యాకెట్స్లను సీజ్ చేశారు. శాంపుల్ తీసి ప్రయోగశాలకు పంపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నక్కలగుట్టలో ఉన్నటువంటి అరణ్య హోటల్లో కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం, అక్కడ ప్రజల ప్రాణాలకు హాని కలిగించేటువంటి కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు వాడడం అనేది. చెప్పండి సుమిత్ర. అంటే కుమారస్వామి, ఇంకా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సోదాలు కొనసాగిన తర్వాత ఏదైతే ల్యాబ్కి పంపించారో ఆ తర్వాత ఎలాంటి, అంటే అక్కడ ఇంకా బిజినెస్ రన్ అవుతూ ఉందా, ఏమైనా బ్యాన్ చేయడం జరిగిందా, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధికారులు? ప్రముఖ 3 హోటల్స్ను తనిఖీ చేయడంతో చాలా ఆసక్తికరమైన విషయాలు, కళ్ళు గైర్లు గమ్మేటువంటి, ప్రజల ప్రాణాలతో చెలగాటమనేటువంటి ఆహార పదార్థాలను కనుక్కోవడంతో వీళ్ళ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మరింత ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజల ప్రాణాలకి సేఫ్టీ లేదనేటువంటి విషయాన్ని అధికారులు కనుక్కున్నారు. మనతో పాటు కొంతమంది వినియోగదారులు వాళ్ళతో సార్ చెప్పండి, అంటే ఇటువంటి హోటళ్ళు ఏంది, వీటి నాణ్యత ప్రమాణాలు? ఆహార భద్రత మరియు నాణ్యత ప్రమాణాల చట్టం 2006 ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి,
భద్రత ఉండాలి, ఆహార పదార్థాల్లో కల్తీ జరగకుండా వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాణ్యతలు కూడా తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ ఆ విధంగా పాటించకపోతే 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష కానీ 10 లక్షల వరకు జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇది అంటే వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ప్రజలు ఈ హోటల్స్ని నమ్మి ఇక్కడికి వస్తే మరిన్ని రోగాలు మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే నిత్యం అంటే వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వచ్చేటువంటి అశోక హోటల్ కావచ్చు, శ్రేయ హోటల్ కావచ్చు, అరణ్య హోటల్ ఈ రకమైనటువంటి విషయాలు బయటికి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, టూరిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్.